అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఒకరు ఉండేవారు. అతను వ్యవసాయం చేసి జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు పడక చెరువులు ఎండిపోగా అతని వ్యవసాయంలో నష్టం వస్తుంది. అతను అలా ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని తన భార్యతో ఇలా అంటాడు, మనం ఒక నుయ్య తీసుకుంటే మంచిది. మన పక్కనే ఉన్న సోము గారి నుయ్య తీసుకుందాం. అలా అయితే మనకు చాలా దగ్గరగా కూడా ఉంటుంది. సరేనండి, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలానే. అయితే సరే, నేను రేపే వెళ్ళి మాట్లాడుతాను. సోము గారు, మా పొలం పక్కన ఉన్న నుయ్యని మాకు అమ్ముతారా? సరే రామయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను. చాలా రోజులుగా ఆ నుయ్యని అమ్మేద్దామని అనుకుంటున్నాను. సరైన సమయానికి నువ్వు వచ్చావు, నీకు ఇస్తానులే. సరే సోము గారు, ఎప్పుడు డబ్బులు తెమ్మంటారు? నీ ఇష్టం రామయ్య, ఎప్పుడైనా తెస్తా. నేను నీకు నుయ్యని ఇచ్చేస్తా. సరేనండి, ఎల్లుండి బుధవారం, ఆ రోజు నేను వస్తాను. సరే రామయ్య, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. అలా రామయ్య అడిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అతని భార్యతో చెబుతాడు. అతని భార్య కూడా సరే, ఆ రోజే కొనేయండి అని అంటుంది. రామయ్య కూడా బుధవారం డబ్బులు తీసుకొని సోము దగ్గరికి వెళ్తారు. సోము డబ్బులు తీసుకొని రామయ్యకి నుయ్యను అప్పగిస్తాడు. తర్వాత రోజు సోము మరలా ఆ నుయ్య వద్దకు వచ్చి, రామయ్య, ఏం చేస్తున్నావు అని అంటాడు. అదేంటి సోము గారు, మీరే కదా నాకు ఈ నుయ్యను అమ్మారు. నేను నీళ్ళు తోడుకోవద్దా? అందుకే కదా నేను ఈ నుయ్యను కొన్నది. కానీ నేను నీకు నుయ్య మాత్రమే అమ్మాను. నేను అందులో ఉన్న నీరుని నీకు అమ్మలేదు. అదేంటయ్యా, మీరు పెద్దవారు, మేము పేదవారము. మమ్మల్ని మీరు ఇలా మోసం చేయడం ఏమీ బాగోలేదు. నువ్వు నాకే ఎదురు చెప్తావా? నీ పని చెప్తా అని సోము తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి రామయ్యని కొట్టిస్తాడు. రామయ్య అలా బాధతో ఇంటికి వెళ్ళి తన భార్యతో చెబుతాడు. తన భార్య ఇలా అంటుంది, ఏమండి, మీకు నుయ్యను మాత్రమే అమ్మాను అని చెప్పారు కదా, మీరు ఆ నుయ్యలో ఉన్న నీరుని అమ్మలేదు కదా మనకి. కాబట్టి అతన్ని తీసుకోమనండి. ఎందుకంటే ఆ నుయ్య మనది కాబట్టి, అందులో ఉన్న నీరు వారిది కాబట్టి, అందులో నీరుని ఉంచుకోందుకు మనకి పన్ను కట్టవలసి ఉంటుంది అని కూడా చెప్పండి. సరే, ఈ ఆలోచన బాగుంది, నేను అలానే చెప్తాను అంటూ రామయ్య సోము దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, సోము గారు, మీరు నాకు నుయ్యను మాత్రమే అమ్మారు. అందులో నీరుని నాకు అమ్మలేదు. ఆ నీరు మీదే. కాబట్టి ఆ నుయ్యిలో మీ నీటిని ఉంచుతున్నందుకు నాకు మీరు పన్ను కట్టవలసి ఉంటుంది. కట్టనిచో నేను పంచాయతీకి వెళ్ళి చెబుతాను. లేకపోతే మీరు ఆ నుయ్యిలో నీరుని ఎంత త్వరగా ఖాళీ చేస్తే అంత మంచిది. ఈ రెండిటిలో ఏ ఆప్షన్ అయినా మీరు ఎంచుకోవచ్చు. దాంతో సోముకు కళ్ళు తిరుగుతాయి. తర్వాత తేరుకొని సోము ఇలా అంటారు, రామయ్య, నేను చేసింది తప్పు. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి.